క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క రన్అట్, ఒక్క క్యాచ్, ఒక్క సింగిల్ మ్యాచ్ ను మలుపు తిప్పేస్తాయి. గెలుస్తుందనుకున్న టీం ఓడిపోవడం, ఓడిపోయే టీం గెలిచే పరిస్థితులు అద్భుతమైన ఫీల్డింగ్ తోనే జరుగుతుంటాయి. అందుకు ప్రతి టీం కూడా ఫీల్డింగ్ పై స్పెషల్ ఫోకస్ పెడతాయి. భారత జట్టు కూడా ఫీల్డింగ్ విషయంలో గత కొంతకాలంగా తనదైన ముద్ర వేస్తోంది. అద్భుతమైన ఫీల్డింగ్ తో అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతోంది. దీని వెనుక టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కృషి ఎంతో ఉంది. తాజాగా టీమిండియాను 3 జట్లుగా డివైడ్ చేసి ఫీల్డింగ్ డ్రిల్స్ లో పోటీ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ పోటీలో 3 గ్రూప్స్ కు యువ క్రికెటర్లే కెప్టెన్లుగా వ్యవహరించారు. గ్రూప్ 1 టీం కు సర్ఫరాజ్ ఖాన్ సారథిగా ఉంటే కోహ్లీ, పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, జైస్వాల్ సభ్యులుగా ఉన్నారు. గ్రూప్ 2 లో కెప్టెన్ గా సిరాజ్, సభ్యులుగా రోహిత్ శర్మ, రాహుల్, పంత్, ఆకాశ్దీప్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక గ్రూప్ 3 కి ధ్రువ్ జురెల్ సారథిగా వ్యవహరిస్తే బుమ్రా, జడేజా, గిల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ మెంబర్స్ గా ఉన్నారు. వికెట్ ను డైరెక్ట్ త్రోతో కొట్టడం, మెరుపు లాంటి క్యాచ్లు అందుకోవడం ద్వారా పాయింట్లు ఇచ్చారు. ఈ పోటీలో కోహ్లీ, రోహిత్ టీమ్స్ ను వెనక్కి నెట్టిన ధ్రువ్ జురెల్ టీం విజేతగా నిలిచి $300 ప్రైజ్ మనీని అందుకుంది. యువ, సీనియర్ ఆటగాళ్ల మధ్య ఈ కాంపిటీషన్ అద్భుతంగా జరిగిందంటూ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చెబుతున్నాడు.